కన్నీరు. కాబట్టి నీవు నేను మనము కూడా దేవుని పాదాలు పట్టు మన కోసం ఏడాలి, మన కోసం ఏడాలి. కాబట్టి ప్రియమైన దేవుని ఒకసారి ఏడితే సరిపోదు కానీ మరి మన యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మన యొక్క పాపస్థితి మనకు అర్థమైపోయినప్పుడు మనం ఎంతో కన్నీరు కాల్చుకున్నాం, సిలువ తీస్తాం. కాబట్టి మరి నేను కూడా ఒక నియమం పెట్టుకున్నాను. ఏదో ఒక మర్మస్పందం అయిపోయింది, పశ్చాత్తాపమైన పాపాలను అయిపోయింది కాదు, కానీ నేను ఒక నియమం పెట్టుకుని ఒక నెలకి 3 సార్లు 4 సార్లు నేను కన్నీటితో దేవుని పాదాలు ఆ పాపముల శ్రీలాగా నేను కడగాలి, నేను కడగాలి. మరి గత మాసంలో మరి జనవరి మాసంలో కూడా మరి 3-4 సార్లు కన్నీరు కాల్చి ప్రార్థన చేసుకోండి, ఆయన పాదాలు పట్టుకోవడం ప్రభు సహాయం చేశారు. అలాగే ఫిబ్రవరి మాసంలో కూడా మరి 4 సార్లు కన్నీటితో ప్రార్థన చేసుకుని ప్రభు సహాయం చేశారు. మార్చి మాసంలో కూడా మరి సుమారు 4 సార్లు దేవుని పాదాలు పట్టుకుని కన్నీరు కాల్చి పాపము ఒప్పుకున్నాం. అయినప్పటికీ ఇంకా పరిశుద్ధత, ఇంకా పవిత్రత, ఇంకా పరిపూర్ణమైన హృదయంలోనికి కావాలి, పరలోకి వెళ్ళే భక్తి కావాలి అని కన్నీటితో ప్రార్థన చేసుకోవడానికి ప్రభు సహాయము చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు నా కోసము ఏడవకండి, మీకోసం ఏడవాలి. మొదటి ఎవరి కోసం ఏడవాలి? నా కోసం ఏడవాలి, మీరు మీకోసము ఏడవాలి. చాలా మీటింగ్లో చెప్పేసి ఏంటంటే ఒక యేసు ప్రభు చెప్పినట్లుగా ఆ మాటనే చెబుతూ మీకోసం నెలకు 1 రోజు అయిన కన్నీటితోటి దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేయండి. అది మీ ఆత్మకు మంచిది, మీ ఆత్మకు మంచిది. అలాగే మీ పిల్లల కోసం కూడా కన్నీటితో ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండి. నెలకి ఎన్ని రోజులు? 1 రోజు. నేను ఒక నియమం పెట్టుకున్నాను ఏంటంటే వారానికి ఒకసారైనా సరే నేను కన్నీటితో ప్రార్థన చేసుకోవాలి. నా హృదయాన్ని కడుక్కోవాలి, నా హృదయాన్ని పరిశీలన చేసుకోవాలి, దేవునికి నేను సమీపముగా ఉండాలి. ఆ పాపనాశీలాగా నేను కూడా నా పాపముల విషయంలో పశ్చాత్తపడాలి. అలాగే దావీదు పరుపు తీరినంతగా రాత్రి అంతా కూడా ఏం చేశాడు? ప్రతి రాత్రి నేను కన్నీరు కాల్చుకున్నాను, నా పరుపు తీరినంతగా నేను ఏడుస్తూ ఉన్నాను. ఎందుకు ప్రతిరోజు ఏడవలసి వచ్చిందంటే ఇంకా తన యొక్క హృదయాన్ని ఏం చేస్తున్నాడు? పడుతూ ఉంటున్నాడు, శుద్ధి చేసుకుంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని వెంటగా మరి యేసుక్రీస్తు ప్రభు శిలువలో 7 మాటలు మాట్లాడారు, మంచిదే.